అమెరికాలో రీసెంట్‌గా ఒక బాపట్ల అతను గోపి అనేసి చనిపోవడం మనం చూసాము. ఆ వీడియోలో వాళ్ళొచ్చింది ఒక దొంగతనానికి. ఆ దొంగతనాన్ని అంటే వాళ్ళు ఎత్తుకెళ్ళింది అతన్ని చంపిన తర్వాత వాళ్ళు ఎత్తుకెళ్ళింది కూడా విలువైనటువంటి ఐటెమ్స్ ఏం కాదు. అట్లాంటి దొంగతనం జనరల్‌గా అమెరికాలో అయినా, ప్రపంచంలో ఎక్కడైనా చేసినప్పుడు బెదిరించేసి అవన్నీ ఎత్తుకొని పారిపోతారు. కానీ ఒక ఇండియన్ ఉండడం వల్ల, ఒక భారతీయుడు అక్కడ ఉండడం వల్ల మాత్రమే అతన్ని కాల్చి అవసరం లేకపోయినా ఒక దొంగతనానికి ఒక రూ. 500 ఒక రూ. 5,000 విలువైనటువంటి వస్తువుని ఎత్తుకెళ్ళేవాళ్ళు ఒక మనిషిని ఎందుకు చంపుతారు? ఒక 50,00,000 వస్తువయితే మళ్ళీ వాడికి మనం గుర్తుపడతాడేమో, పట్టుకుంటారు గదా! అని ఖచ్చితంగా చంపుతారు ఎక్కడైనా. కానీ ఎందుకు జరగాల్సొచ్చింది? ఇది కేవలం ఒక రకమైనటువంటి జాతి వివక్ష అనేది పెరిగిపోతుంది. అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ పట్ల అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ జరిగినటువంటి డల్లాస్ లాంటి ప్లేసెస్‌లో. డల్లాస్‌లో ఎక్కడ చూసినా సరే మినీ ఇండియా అని మాట్లాడుకుంటూ ఉంటారు. విపరీతంగా ఇండియన్స్ ఉంటారు. దాదాపు మీకు ఆహ్, వాళ్ళ యొక్క పాపులేషన్‌కి ఈక్వల్‌గా ఆల్‌మోస్ట్ వెళ్ళేటువంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. వోటింగ్‌లో గూడా మనం 30% దాకా మనం కనిపిస్తున్నాం. పొలిటీషియన్స్ గూడా మన వాళ్ళు కొంతమంది రావటం, ఇండియన్ ఆరిజిన్‌కి సంబంధించినటువంటి కమలా హారిస్ లాంటి వాళ్ళు రావడం, ఇదంతా కూడా వాళ్ళలో ఒక రకమైన విద్వేషాలను అన్‌ఎంప్లాయిడ్ యూత్‌లో, డ్రగ్స్‌కి బానిసైన వాళ్ళలో, దొంగతనాల వైపు వెళ్తున్న వాళ్ళలో ఎస్పెషల్లీ మెన్ విత్ కలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ రకమైనటువంటి విద్వేషాలు పెరిగిపోతున్నాయి. ఇండియాకి ఔట్‌సోర్సింగ్ విపరీతంగా అక్కడి నుంచి వెళ్ళటం వల్ల ఉద్యోగాలు కోల్పోవడం. ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలను కూడా ఇండియన్స్ గ్రాబ్ చేసుకునే పరిస్థితి. గ్రాబ్ అంటే ఇదేమి తప్పు విధానంలో కాదు. చాలా అఫీషియల్‌గానే. ఎందుకంటే ఒక స్టేజ్ ఆఫ్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి రావడానికి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతుంటారు. బట్ ఆహ్, కంపారిటివ్‌లీ చూసుకుంటే ఇండియన్ బ్రెయిన్స్ చాలా బెనిఫిషియల్‌గా ఉంటాయి. మనకి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాల వరకు చదువుకొని ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఆల్రెడీ మాస్టర్స్ చేసి మళ్ళీ అక్కడి నుంచి జాయిన్ అవ్వడం వల్ల ఇండియన్ బ్రెయిన్స్‌కి వాళ్ళిచ్చేటువంటి రెస్పెక్ట్ గావచ్చు, కంపెనీ ఓనర్స్ వాళ్ళు అంటే ఇండియన్ బ్రెయిన్ అంటే ఏదేదో నేను ఇండియాని హైలైట్ చేయట్ల. ఉన్న వాళ్ళలో ఇప్పుడు 100 మందుంటే ఇద్దరు, ముగ్గురైనా పర్ఫెక్ట్ బ్రెయిన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు గదా! ఏ దేశంలోనైనా. సో, అలాంటి వాళ్ళే గదా! వెళ్ళగలుగుతారు. వెళ్ళిన వాళ్ళలో గూడా బెస్ట్‌ని ఎంచుకునేటువంటి ఆప్షన్. అదే అమెరికన్స్‌లో అయితే బెస్ట్‌ని ఎంచుకునే ఆప్షన్ చాలా తక్కువగా ఉండడం. సో, ఇట్లాంటి ఇప్పుడు అదే అమెరికన్స్ ఇక్కడికొచ్చినప్పుడు డెఫినైట్‌లీ వాళ్ళలో కూడా మనతో కంపేర్ చేసుకుంటే ఎన్నో బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి. సో, మన సీఈఓస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రూపీ వర్సెస్ డాలర్ ప్రైస్‌లో చూసుకుంటే ఎవరు ఇక్కడికొచ్చే పరిస్థితి ఉండదు. కానీ డాలర్ సంపాదించుకోవచ్చు కాబట్టి మన వాళ్ళు అక్కడికెళ్తారు. సో, ఇందువల్ల ఇదంతా కూడా ఇండియన్స్ పట్ల ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంపొందిస్తుంది. గత 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచి చూస్తే వరస పెట్టి దొంగతనాలు గావచ్చు, ఎస్పెషల్లీ ఇండియన్స్‌ని చంపడం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అసలు కోవిడ్ తర్వాత ఏదైతే మీకు రాబింగ్ అనేది మగ్గింగ్ అంటారు. ఇదంతా కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి సిట్యుయేషన్ ఉంది యూఎస్‌లో. ఎస్పెషల్లీ రీసెంట్‌గా స్మాష్ అండ్ గ్రాబ్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఏడుగురు ఒకేసారి ఒక గ్రోసరీ షాప్ మీదో, ఒక షాప్ మీదో పడిపోతారు. పడిపోయి కనిపించిన ప్రతీదీ ఏడుగురు స్మాష్ చేస్తారు. అంటే ఏడుగురిలో ఐదుగురు కనిపించిన ప్రతీదీ స్మాష్ చేస్తుంటారు. వాళ్ళని ఆపడానికో, ఇంకోడానికో భయపడుతూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి ఓనర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు. ఈ టైంలో మిగిలినటువంటి ఇద్దరు విలువైన వస్తువులు ఎక్కడున్నాయని చూసుకొని వాటిని వెంటనే గ్రాబ్ చేసుకొని వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇదంతా కూడా కనురెప్ప పాటులో అంటే ఓవరాల్‌గా ఒక 2 మినిట్స్, 3 మినిట్స్‌లో ఇదంతా వాళ్ళు చేయగలుగుతారు. ఏడుగురు ఒకేసారి ఎంటర్ అవుతారు. ఈ ఐదుగురు స్మాష్ చేస్తూ ఉంటారు. ఇద్దరు గ్రాబ్ చేస్తారు. ఏవి దొరికాయో, ఏవి విలువైనవో అనేది వాళ్ళకొక ఐడియా ఉంటుంది. వాటిని వెంటనే వాళ్ళు తెచ్చుకొని బ్యాగ్స్‌లో యేసుకుంటారు. వెంటనే వాళ్ళు ఉడాయిస్తారు అక్కడి నుంచి. ఇదంతా 2, 3 మినిట్స్‌లోనే జరిగిపోతుంది. ఏం జరుగుతోంది అని అక్కడ ఉండే కస్టమర్స్ గాని, ఓనర్ గాని తెలుసుకునేలోపు ఇదంతా జరిగిపోతుంది. అయితే అమెరికాలో పోలీసింగ్ చాలా టాప్ నాచ్ ఉంటదని ఒకప్పుడు అయితే ఉండేది. ఆ తర్వాత ఫండ్స్ అనేవి ఆ కంట్రీలో డిఫరెంట్ ఇష్యూస్‌కి డీల్ చేయడం వల్ల ఫండ్స్ విపరీతంగా తగ్గిపోయాయి. రెసిషన్ వచ్చేసి టాక్స్‌లు కట్టేవాళ్ళు తగ్గిపోయారు. మీకు వేరే కంట్రీస్ నుంచి ఇమ్మిగ్రెంట్స్ రావటం, మెక్సికో నుంచి ఉన్నటువంటి ఇష్యూస్, జో బైడెన్ యొక్క ఈ ఎవరైతే ఈ ఆహ్, అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో, జో బైడెన్ గెలిచిన తర్వాత అదంతా కూడా ఫెయిల్ అవటం. దానివల్ల ఈ పర్సెంటేజ్ ఆఫ్ రాబరీస్ గాని, మర్డర్స్ గాని, ఎస్పెషల్లీ ఇండియన్స్ మీద జరుగుతున్నటువంటి దాడులు గాని ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నాయి. కంపారిటివ్‌లీ ఇండియాలోనే ఇప్పుడైతే ప్రెజెంట్ సినారియో ఇది గతంలో చాలా గొప్పగా ఉండేది పోలీస్ వ్యవస్థ అమెరికాలో. బట్ ఇప్పుడైతే ఇండియాలోనే బెటర్‌రా బాబు! ఏదైనా దొంగతనం జరిగితే 24 గంటల తర్వాతన్నా పట్టుకుంటారని. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏరియా ఉందనుకోండి.
మీరు ఒక పంజాగుట్ ఏరియా తీసుకోండి. పంజాగుట్ ఏరియాలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. జరిగినప్పుడు రెండు రకాల పీపుల్ చేస్తారు. ఒకళ్ళు ఔట్ సైడ్ ముఠాలు చేస్తాయి. లేదా లోకల్‌గా ఎప్పుడు చేసేవాళ్ళు చేస్తారు. అంతే కదా! కొత్తగా ఏమి ఉండదు. కొత్తగా ఒకడు దొంగ అవ్వాలనే కాన్సెప్ట్ ఉండదు. సో, కానీ అక్కడ కొత్తగా దొంగ అయ్యేవాళ్ళున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా 2 ముఠాల్లో ఒకళ్ళని గ్యారంటీగా అంతర్రాష్ట్ర ముఠా అయితే స్టేట్ వైడ్ పోలీస్ గాని, పక్క రాష్ట్రాల పోలీస్‌తో కంబైన్ అయ్యి పట్టుకోగలరు. నేననేది అన్ని కేసెస్‌లో కాదు. 100కి అట్‌లీస్ట్ 40, 50% కేసెస్‌లో మన వాళ్ళు అట్లా చేయగలుగుతారు పంజాగుట్ట పోలీసులు వెంటనే. సో, లేదు అంటే లోకల్‌గా ఉండేటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంటది. ఒకళ్ళని పట్టుకొచ్చి నలుగురు తంతే ద వర్డ్ ఆన్ ద స్ట్రీట్ అంటారు. అది ఇదివరకు పోలీసులకు బాగా ఉపయోగపడేది యూఎస్‌లో. ఇక్కడ కూడా మనకి ఇప్పటికి ఉపయోగపడుతుంది. వర్డ్ ఆన్ ద స్ట్రీట్ అంటే ఒక దొంగతనం జరగగానే మనకు తెలియపోవచ్చు. పోలీసులకు తెలియపోవచ్చు. బాధితులకు తెలిసిపోవచ్చు. కానీ ద వర్డ్ ఆన్ ద స్ట్రీట్ ఖచ్చితంగా దొంగల మధ్య పలానా బ్యాచ్ చేసిందంటరా అనేసి ఈజీగా మౌత్ స్ప్రెడ్ అయిపోతది వాళ్ళలో వాళ్ళకి. ఇది పోలీసులకి హెల్ప్ అయ్యేది ఒకప్పుడు. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటికి హెల్ప్ అవుతుంది. దానివల్ల చాలా ఈజీగా పట్టుకోగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దొంగలు గాని, ఇమ్మిగ్రెంట్స్‌లోంచి దొంగలు గాని, ఆ డేటా గాని అదంతా గూడా చాలా క్లమ్జీగా అయిపోతుంది. వాళ్ళ దగ్గర కన్ఫర్మ్ డేటా ఉన్నట్ల ఈజీగా పట్టుకోవడం అనేది కష్టమవుతుంది. సో, 100% ఇష్యూస్ జరిగినప్పుడు అది 10%, 20% చేయగలుగుతున్నారు. ఇదివరకు 70, 80 ఉండేది. నెమ్మదిగా పడిపోయింది. దానికి ఇంకొక ముఖ్య కారణం ఫండ్స్ అనేవి దొరకకపోవడం. ఫండ్స్‌ని అమెరికా ఇష్టం వచ్చినటువంటి ప్రాంతాలకి ఇస్తూ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ వార్ కోసం అమెరికా కోటాను కోట్ల డాలర్లని, కోట్ల డాలర్లని ఖర్చు పెట్టింది. లేకపోతే ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఖర్చు పెట్టింది. లేకపోతే ఇంకొకటి వేరే కంట్రీకి సంబంధించి అవసరమైనటువంటి అంశాల్లో ఖర్చు పెట్టింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను దానికి అగైనిస్ట్ కాదు గానీ, ఏదైతే ఈ క్వీర్ అంటారు గదా! ఈ లెస్బియన్, బైసెక్షువల్ ఈ కైండ్ ఆఫ్ మూడ్‌లో ఎక్కువగా ఉన్నారు అమెరికన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ర్యాలీస్ గావచ్చు, ఇంకోటి కావచ్చు. దానికి డెఫినైట్‌లీ నేనైతే అగైనిస్ట్ కాను. వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ కంప్లీట్ థాట్ ప్రాసెస్ అంతా దాని మీదే కేంద్రీకృతం అయిపోతుంది. దేశంలో ఏం జరుగుతుందనే దాని గురించి పట్టించుకోనటువంటి సిట్యుయేషన్ నడుస్తుంది. క్వీర్స్ గావచ్చు, లెస్బియన్స్ గావచ్చు, గేస్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకొచ్చు హ్యాపీగా. బట్ ఆ మార్క్‌ని తెలియజేయటం కోసం క్వీర్స్ అనేవాళ్ళు కూడా మనుషులే. లెస్బియన్స్ కూడా మనుషులే. గేస్ కూడా మనుషులే. లేకపోతే రకరకాల వాళ్ళకి లిక్విడ్ జెండర్ 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 లిక్విడ్, ఫ్లూయిడ్ లిక్విడ్ ఇట్లా రకరకాల లిక్విడ్ అన్న ఫ్లూయిడ్. జెండర్ ఫ్లూయిడ్ అని ఇట్లా రకరకాలున్నాయి. సో, అంటే చెప్తున్నా వాటి మీద కూడా యువత ఎక్కువ దృష్టి దాని మీద పెట్టడం లేదా దానికి యాంటీగా పెట్టడం. ఎయిదర్ అటువైపు నిలబడి దాని గురించి గొడవలు పడటం లేకపోతే దానికి యాంటీగా మనం ఎట్లా సినిమా హీరోల కోసం కొట్టుకుంటామో అది సినిమా హీరోల కోసం కొట్టుకోకుండా ఇప్పుడు ఇదివరకు జాతి వివక్ష కోసం కొట్టుకు తెచ్చేవాళ్ళు. మెన్ విత్ కలరు, మెన్ విత్ అదర్ కలరు. ఇప్పుడు కంప్లీట్‌గా సినిమా గొడవలు మనం ఎట్లా కొట్టుకుంటామో అట్లాగా టువర్డ్స్ వాళ్ళ ఇది ఎల్‌జిబిటిక్యూ అపోజిట్ ఆఫ్ ఎల్‌జిబిటిక్యూ అట్లా ఆ టైప్ ఆఫ్ గ్యాంగ్స్ తయారవ్వటం. దాని మీదే ఫోకస్ పెట్టడం. దేశంలో ఏం జరుగుతుందనే దాని గురించి అవగాహన లేకపోవడం యువతకి. ఇట్లా రకరకాల అంశాలనేవి దేశంలో పెరిగిపోతుండడం అనేది అమెరికా నిజంగా మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నుంచి మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అనుకోవటం వరకు మిగిలిపోయేటువంటి పరిస్థితి ఇంకా చెప్పాలంటే వెనక్కి వస్తున్నటువంటి సిట్యుయేషన్ మనం చూస్తాం. సో, ఈ ఇష్యూలో ఏంటంటే ఇండియన్స్ ఎక్కువగా బయట ఉండకుండా కొన్నాళ్ళు మేబీ రేపు గవర్నమెంట్ మారొచ్చు, ఇంకా టైట్ అవ్వచ్చు, ఫండ్స్ ఆగొచ్చు యుక్రెయిన్‌కి, పోలీస్‌కి ఎక్కువ ఫండ్స్ రావచ్చు. థింగ్స్‌ని టైటన్ చేయొచ్చు, ఇమ్మిగ్రెంట్స్ విషయంలో స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. సో, వాటెవర్ కెన్ హ్యాపెన్. సో, ఈలోపు ఇండియన్స్ కొంచెం జాగ్రత్తగా అవసరమైనటువంటి ఇష్యూస్‌లో ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే రెచ్చగొట్టేటువంటి ధోరణి, ప్రొవకేషన్ ధోరణి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది యూఎస్‌లో. సో, దాని నుంచి కూడా మన వాళ్ళు చాలా జాగ్రత్తగా అవసరమైన అంశాల్లో కలగజేసుకోకుండా ఆఫ్‌కోర్స్ మనం పని చేస్తున్న చోటుకి వచ్చి మనల్ని కాలిస్తే మనం చేయగలిగింది ఏం లేదు ఖచ్చితంగా. నేను కాదంటల. బట్ అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఇక మరి జస్ట్ మనకి లక్ ఉండాలి అంతేనేమో. బట్ సో, అవసరం లేని అంశం ఎవరైనా ప్రొవోకేట్ చేసినప్పుడు మనం అంత ఇష్యూస్ ఇన్వాల్వ్ అవ్వకుండా నైట్ టైమ్ ఎక్కువ ట్రావెల్ చేయకుండా మేల్ అయినా, ఫీమేల్ అయినా సో, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. సో, ఇంకొకటి అంటే విదేశాలకు పంపించాలా వద్దా అని మనం హెడ్డింగ్ పెట్టాం కాబట్టి, ఉద్యోగాల పరంగా అయితే ఎటువంటి అవకాశాలు అక్కడ అసలు కనిపించట్లేదు. కెనడాయే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. బెస్ట్ ఫ్రెండ్స్ ఎళ్లారు కెనడా. వాళ్ళందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి సిట్యుయేషన్ ఉంది ఈరోజు కెనడాలో. అట్లనే యూఎస్‌లో ఎప్పుడో డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఏదో వెళ్లి మీ అబ్బాయిలకే కదా కట్నం దొబ్బేది. దొంగ నా కొడుకులు. సో, అమెరికా ఎళ్ళినప్పుడు కట్నం వస్తది అమెరికా చూపించుకుంటే అని తప్ప వేరే రకమైనటువంటి ఉపయోగం అయితే నా దృష్టిలో లేదు. సో, ఇండియన్స్ మీద జరుగుతున్నటువంటి దాడులకి ఇన్ని రకాల కారణాలున్నాయనేది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివక్ష అనేది, విద్వేషం అనేది విపరీతంగా పెరుగుతుంది ఇండియన్స్ మీద. అండ్ నా రిక్వెస్ట్ ఒక్కసారి మన ఛానెల్ షార్ట్స్ చూడండి. బ్రేకింగ్ న్యూస్ కవర్ చేస్తున్నా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా కవర్ చేస్తున్నా. ఒకసారి చూడండి అంతే. చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నేనేం ఫీల్ గాను. బట్ చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ బటన్, బెల్ ఐకాన్ 2 కలిసి టచ్ చేయండి. ఒకటే చేస్తే ఏంటంటే
మీకు నోటిఫికేషన్ రాదు. నేను చేసే బ్రేకింగ్ న్యూస్‌లు, ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా రావడం కోసం చేసేవి. అవి మీరు బెల్ ఐకాన్ కొట్టినప్పుడు సబ్స్క్రైబ్ చేసిన అసలు ఉపయోగమే ఉండదు.